చేస్తున్నాను ప్రభా అన్నట్టు ఉంటుంది. చూసి ఏదైతే నువ్వు దేవుని చిత్తంని వెతుకుతున్నావో దేవుడు తన చిత్తాన్ని కనపరుస్తాడు. కొన్నిసార్లు అపవాది దేవుని చిత్తం నుండి నేను మలచాలని వాడు కంగారుపాటు కార్యాలు చేయొచ్చు. కానీ దేవుణ్ణి వెతికి దేవుని మీద ఆధారపడేవాడిని దేవుడు విడిచిపెడతారా? అస్సలు విడిచిపెట్టాడు. అపవాది నీకు కీడు తలంచిన అపవాదిని దేవుడు నీకు పనుల్లాగా మారుస్తాడు. జాగ్రత్త, డోంట్ వరీ. వాడు కీడు తలంచకుండా ఇంకా డబుల్ ఘనతగా మారుస్తాడు దేవుడు. డబుల్ హెచ్చింపు వస్తుంది నీకు. యు సీ, వెన్ యు సీక్ గాడ్, బై నో మీన్స్ హీ విల్ లీవ్ యూ. దీన హృదయంతో, ఇప్పుడు చెప్పిన రీతిగా విరిగిన హృదయంతో ఏర్పరచబడిన వ్యక్తిగా, లోకంతో కలవకన ప్రత్యేకించబడిన జీవితంతో, పరిశుద్ధమైన జీవితంతో, దేవుని కొరకు ఆకలితో, ఆయన సన్నిధిని వెతుకుతూ, ప్రార్థన, ఆరాధన, వాక్యముతో నీ జీవితాన్ని నింపుకొని కంటిన్యూస్ ప్రేయర్ నీలో ఉందనుకో, కంటిన్యూస్ కమ్యూనియన్ ప్రేయర్, సహవాసంగా కూడి ప్రార్థన చేస్తాం. ఒకటి, బై నో మీన్స్ ఏది నేను అండర్ ఎస్టిమేట్ చేయను. ప్రతి దాంట్లో ఉంది ప్రతి ఒక్క దానికి ప్రత్యేకత. సంఘంగా కూడి ప్రార్థన చేసినప్పుడు దాంట్లో ఉంటుంది చూడండి పవర్, అది వేరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఈ పోడియం ఉందనుకోండి, ఈ పోడియం నేను ఒక్క నెత్తాలంటే కష్టంగా ఉండొచ్చు.